హలో ఆల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మామిడికాయలో చిన్న ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను 3 మీడియం సైజ్ మ్యాంగోస్ని తీసుకొని వాటర్తో శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్తో తూడ్చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు మనం కొలుచుకొని ఆ కొలతలకు తగ్గట్టుగా మనం ఉప్పు కారం ఇవన్నీ పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను ఒక గ్లాస్ పోసేసాను, ఇది సెకండ్ గ్లాస్ అండి. సో ఇలా నేను 4 గ్లాసుల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. సో ఈ 4 గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఇదే గ్లాస్తో ఉప్పు మరియు కారం నూనె ఎంత వాడతానో మీకు కరెక్ట్గా చెప్తాను పక్క కొలతలతో. సో ఇప్పుడు మీరు చూసారు కదా, 4 గ్లాసెస్ మాత్రమే మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా. సో వీటికి నేను 3/4 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా కారాన్ని తీసుకుంటున్నాను. అండ్ ఎంత కారం అయితే తీసుకున్నానో దాంట్లో సగం ఉప్పు అయితే పోయాలి మనం. సో ఇది పక్క కొలతలతో చెప్పాలంటే మీకు 5 గ్లాసెస్ మామిడికాయ ముక్కలు కనుక అయితే ఒక కంప్లీట్ ఫుల్ గ్లాస్ కారం అండ్ హాఫ్ గ్లాస్ ఉప్పు అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర మెంతులు ఆవాల పొడి అండి. దీనికోసం 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అన్నిటినీ కూడా వేయించి పొడి చేసుకున్నాను. సో ఆ పొడిని ఉప్పు కారం అండ్ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మిశ్రమంలో వేస్తున్నాను. మ్యాంగో పికిల్లోకి ఇప్పుడు మనం పోపు చేసుకోవాలి. ఈ పోపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో మీరు 5 గ్లాసెస్ కనుక మ్యాంగో ముక్కలు తీసుకుంటే ఒక ఫుల్ గ్లాస్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కూడా పల్లి కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. ఇక్కడ నాకు 4 గ్లాసెసే మ్యాంగో ముక్కలు కాబట్టి కొంచెం తక్కువ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోండి. తర్వాత ఇది మొత్తం మంచిగా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హింగ్ వేసుకోవాలండి. హింగువ అయితే వేసుకోవాలి. ఈ హింగువ అనేది పికిల్కి చాలా టేస్ట్ ఇస్తుంది. కంపల్సరీ వేసుకోండి, స్కిప్ అయితే చేయకండి. సో ఇక్కడ నాకు పోపు అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని నేను హింగువ వేసుకున్నాను. హింగువ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకున్నాను. పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోవాలండి. సో ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను మొత్తం వేసాక కంప్లీట్గా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి ఆ పోపుని మామిడికాయ ముక్కలలో కలిపేటప్పుడు. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఈ మామిడికాయ ముక్కల మిశ్రమంలోకి కొంచెం పసుపు వేయాలి. చిటికెడు పసుపు వేసి ఆ పోపు మొత్తం చల్లారాలి. చల్లారేలోపు ఈ మామిడికాయ ముక్కలు అన్నిటిలోకి మనం ఈ మంచిగా కలిపేసి కారం మొత్తం పట్టించాక నెక్స్ట్ మనం ఈ పోపు ఉంటుంది కదా, ఆ పోపు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలలో కలుపుకోవాలి. సో ఇది కంప్లీట్ మ్యాంగో పికిల్ ప్రాసెస్ అండి. సో పోపు అంతా కూడా చల్లారిపోయిందండి, అంటే గోరువెచ్చగా ఉంది. ఆ టైంలో నేను మామిడికాయ మిశ్రమంలో కలిపేశాను. ఇదంతా కూడా మంచిగా కలిపేశాక మనకి ఆయిల్ అయితే కొంచెం ఇప్పుడు కలిపాం కాబట్టి కొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది. ఇది ఏంటంటే 1-2 డేస్ కొంచెం ఊరిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలి కనిపిస్తుంది. సో ఈరోజు నేను ఇలా నీట్గా కలిపేసి అయితే సైడ్గా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే చూపిస్తున్నాను ఇప్పుడు నేను. నెక్స్ట్ డే సో చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా కలుపుకొని ఇన్ కేస్ మీకు ఆయిల్ కనుక తక్కువ అనిపిస్తే కొంచెం గోరువెచ్చగా చేసి కొంచెం ఆయిల్ కలుపుకోండి. అండ్ సాల్ట్ కూడా టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.